Hi viewers, welcome to Markets at 11 AM. డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు నీ మార్కెట్స్ స్ట్రాంగ్ నోట్ తో ప్రారంభించడం జరిగింది అండ్ ఓపెనింగ్ నుంచి కనుక చూసుకున్నట్లయితే మార్కెట్స్ ఓపెన్ అయిన హైస్ నుండి కూడా ఒక ఫ్యూ పాయింట్స్ కరెక్షన్ అనేది వచ్చినప్పటికీ అగైన్ కొంత ఒక పాజిటివ్ టు ఫ్లాట్ ట్రెండ్ అనేది మార్కెట్స్ లో కొనసాగడం మనం చూసాము బట్ లాస్ట్ ఒక 20 to 30 మినిట్స్ బ్యాక్ కనుక చూసుకున్నట్లయితే మార్కెట్స్ అగైన్ ఒక పాజిటివ్ ట్రెండ్ నుంచి అగైన్ ఇంకా డిప్ రావడం అనేది చూస్తున్నాం. ప్రస్తుతం మార్కెట్స్ వీక్ గా ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాం. మార్నింగ్ కి ఇప్పటికీ కంపేర్ చేసుకున్నట్లయితే మార్కెట్స్ ఆల్మోస్ట్ ఒక నిఫ్టీ చూసుకున్నట్టయితే ఈజీలీ ఒక 40 to 45 పాయింట్స్ వరకు కూడా కరెక్షన్ అనేది రావడం మనం చూస్తున్నాము. సెన్సెక్స్ చూస్తే నిన్నటి క్లోజింగ్కి 227 పాయింట్స్ అప్ సైడ్తో 35,819 వద్ద ఓపెన్ అవగా ప్రస్తుతం చూసుకున్నట్టయితే అరౌండ్ 29 పాయింట్స్ నెగిటివ్గా 35,563 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ నిఫ్టీ ప్రీవియస్ క్లోజింగ్కి అరౌండ్ 50 పాయింట్స్ అప్ మూవ్తో సాంకేతికంగా కీలకమైన 10,700 లెవెల్ అబో అంటే 10,702 ఆ రేంజ్లో ఓపెన్ అయిన నిఫ్టీ ప్రస్తుతం కనుక చూసుకుంటే 17 పాయింట్స్ నెగిటివ్ బెస్లో 10,635 వద్ద ట్రేడింగ్ హోల్డ్ చేస్తూ వస్తుంది. అండ్ ఆ బ్యాంక్ నిఫ్టీ కనుక చూసుకున్నట్టయితే బ్యాంక్స్ నిన్నటి క్లోజింగ్కి అరౌండ్ 216 పాయింట్స్ అప్ మూతో 26,789 వద్ద ఓపెన్ అవగా ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే 159 పాయింట్స్ పాజిటివ్గా 26,732 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. బ్యాంక్స్ కొంత బెటర్గా కనిపిస్తున్నాయి అనుకోవచ్చు. ప్రస్తుతం బ్యాంక్స్ పాజిటివ్ ట్రెండ్లోనే ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ మార్నింగ్కి ఇప్పటికీ కూడా చూసుకున్నట్లయితే బ్యాంక్స్లో ఒక ఫ్యూ పాయింట్స్ కరెక్షన్ అనేది వచ్చినప్పటికీ కూడా ఆన్ ద నోట్ కంపేర్ టు నిఫ్టీ కొంత బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్లయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ కొంత మిక్స్డ్ బేస్లోనే ట్రేడ్ అవడం చూస్తున్నాము. అడ్వాన్సెస్ కొంత హయ్యర్ సైడ్లో ఉన్నప్పటికీ కూడా మిక్స్డ్ ట్రెండే ఎక్కువగా కనిపిస్తోంది. అడ్వాన్సెస్ 893గా మూవ్ అవుతుండగా డిక్లైన్స్ 725గా ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. అండ్ నిఫ్టీ టాప్ గెయిన్స్ అండ్ లూజర్స్లో చూసుకున్నట్టయితే యాక్సిస్ బ్యాంక్ 4.26% అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ నిన్న రిజల్ట్స్ పోస్ట్ చేసిన యాక్సిస్ బ్యాంక్ బాగా రిజల్ట్స్ పోస్ట్ చేసిన కారణం చేత ఇందులో ఒక 4 to 4.5% మధ్య ర్యాలీ చూస్తున్నాము. అండ్ ఈరోజు రిజల్ట్స్ ఉన్న దృష్ట్యా ఐసిఐసిఐ బ్యాంక్లో ఒక 4% నియర్లీ ఒక 4% వరకు ర్యాలీ అనేది కనిపిస్తుంది. నియర్లీ 2.5% పైగానే అప్ సైడ్ మోస్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ నిఫ్టీ లూజర్స్లో కనుక వెళ్ళినట్టయితే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 3.63%, JSW స్టీల్ 2.88% అండ్ అదానీ పోర్ట్స్ 2.5%, హెచ్డిఎఫ్సి 2.69% అండ్ హెచ్పిసిఎల్ 2.15% వరకు నెగిటివ్ బెస్లో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక ఏషియన్ క్యూస్ చూసుకున్నట్టయితే స్ట్రాంగ్గా మోడల్ చూస్తున్నాం. ఎక్సెప్ట్ నికై రెస్ట్ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా కొంతవరకు ఫ్లాట్గానే ట్రేడ్ అవుతున్నాయి. నికై అరౌండ్ 66 పాయింట్స్ వరకు నెగిటివ్ బెస్లో ట్రేడ్ అవుతుండగా స్ట్రైట్ టైమ్స్ అరౌండ్ 2 పాయింట్స్ అండ్ హ్యాంగ్సింగ్ 73 పాయింట్స్, తైవాన్ ఇండెక్స్ 21 పాయింట్స్, కోస్పీ 11 పాయింట్స్ అండ్ షాంఘై కాంపోజిట్ అరౌండ్ ఒక 10 పాయింట్స్ వరకు పాజిటివ్ వేస్లో మూవ్ అవుతుంది. అండ్ ఎస్జిఎక్స్ నిఫ్టీ చూస్తే అరౌండ్ 12 పాయింట్స్ పాజిటివ్గా 10,706 ఆ రేంజ్లో ట్రేడింగ్ని కొనసాగిస్తూ ఉంది. ఇక రూపీ చూస్తే 25 పైసా లోయర్ సైడ్తో 71.36 వద్ద ఈరోజు డేని స్టార్ట్ చేయడం మనం చూస్తున్నాము. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూసుకున్నట్టయితే JSW ఎనర్జీ 3.5%, ఎంఫసిస్ 3%, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ 2.84% అండ్ CG కన్జ్యూమర్ అరౌండ్ 2%, కోల్గేట్ అరౌండ్ నియర్లీ ఒక 2% వరకు పాజిటివ్ వేస్లో మూవ్ అవుతున్నాయి. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్ కనుక చూసుకున్నట్టయితే ఫోర్స్ మోటార్స్ 8.5%, DCM శ్రీరామ్ 7.5%, గ్రాఫైట్ ఇండియా 6.5% అండ్ హీస్ట్ బయో 6.5% అండ్ శారదా మోటార్స్ ఒక 4.5% to 5% మధ్య పాజిటివ్ అప్ ట్రెండ్లో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషణ ఉంచేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్ నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. వ్యూయర్స్ ప్రెసెంట్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూసుకుంటే 9963155572 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతోంది. మీకు ఎలాంటి డౌట్స్ నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హాయ్ సూర్యదేవ్ గారు. హాయ్ అండి. మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే ఓవరాల్గా డైలీ స్ట్రాంగ్ నోట్తో స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఓపెన్ అయిన లెవెల్స్ కాసేపటికి కూడా మార్కెట్స్లో ఒక చిన్న డిప్ అనేది రావడం చూసాము. బట్ స్టిల్ కనుక చూసుకుంటే ఒక అప్ ట్రెండ్లోనే మార్కెట్స్ ఒక స్టడీగా ఒక పాజిటివ్ మోడ్లోనే ట్రేడ్ అయినప్పటికీ కూడా సిన్స్ లాస్ట్ ఒక 20 to 30 మినిట్స్ బ్యాక్ నుండి కనుక చూసుకున్నట్టయితే ఫ్లాట్ ట్రెండ్ నుంచి కూడా మార్కెట్స్లో మరింత కరెక్షన్ అనేది చూస్తున్నాము. కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ కొంత వీక్గా కనిపిస్తోంది. కీ లెవెల్ అయిన 10,650ని కూడా బ్రేక్ చేసి దాని బిలో ట్రేడ్ అవుతూ రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాము. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే మార్నింగ్ సెషన్ మార్కెట్స్లో ఎలాంటి ట్రెండ్ నోట్ చేస్తున్నారు?
సో నిన్న మనకి సెకండ్ హాఫ్లో 10,584 ఆ జూన్ నుంచి షార్ప్గా రీబౌండ్ అవ్వడం చూస్తున్నాం. సో 10,584 దగ్గర నుంచి ఈరోజు మార్నింగ్ వచ్చిన 10,706 ఆ జూన్ వరకు ఏదైతే బౌన్స్ వచ్చిందో ఆ బౌన్స్ ఒక మైనర్ కౌంటర్ ట్రెండ్గానే భావించాల్సి ఉంటుంది. సో అది కూడా మనకి హయ్యర్ లెవెల్స్ ఓపెనింగ్లోనే రావడం, అక్కడ నుంచి ఫాలో బయింగ్ అనేది రాకుండా కింది అంటే డౌన్ సైడ్ ప్రెజర్లోనే ట్రేడ్ అవ్వడం చూస్తున్నా. దానికి మెయిన్ రీజన్ మనకి నిన్న ఒక డిహెచ్ఎఫ్ఎల్లో వచ్చిన ఒక నెగిటివ్ న్యూస్ ఒక కారణం అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఈ ప్రాఫిట్ బుకింగ్కే మొగ్గు చూపుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో హయ్యర్ లెవెల్స్ వచ్చిన ప్రతిసారి ఒక స్టాక్లో పాజిటివ్ రిజల్ట్స్ బాగున్నప్పటికీ హయ్యర్ లెవెల్స్లో ఫాలో బయింగ్ అనేది రావట్లేదు. అక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో మనకి ఇంట్రాడేలో 10,584 నిన్నటి లో ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పుకోవచ్చు. ఇన్ కేసు మనకి ఆ జూన్ కనుక బ్రేక్ డౌన్ అయితే నిన్న చెప్పినట్టుగా 10,540 వరకు ఈ సెల్లింగ్ ప్రెజర్ అనేది కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఆల్మోస్ట్ 26,800 దగ్గర ఓపెన్ అయినప్పటికీ అక్కడ నుంచి వీక్నెస్లోకి ఎంటర్ అవ్వడం, అక్కడ మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్లోనే కొనసాగుతూ వస్తుంది. ఈ బ్యాంక్ నిఫ్టీకి నిన్న చెప్పినట్టుగా 26,400 దగ్గర ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ అనేది ఉంది. కాబట్టి ఈ లెవెల్ నుంచి ఆ 26,400 వరకు డిప్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ 26,400 దగ్గర కొద్దిగా బౌన్స్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మనం ఈరోజు ఎక్కడ క్లోజ్ అవుతుంది అన్నది గమనించాల్సి ఉంటుంది. ఓవరాల్గా రేపు మనకి బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఆప్షన్ సెటిల్మెంట్ ఉంది కాబట్టి ఈ 1 or 2 days బ్యాంక్స్ వీక్గానే ట్రేడ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో 10,600 10,584 నిఫ్టీలో ఎప్పుడైతే బ్రేక్ డౌన్ వస్తుందో ఈ సపోర్ట్ రేంజ్ని అప్పుడు మళ్ళీ మేజర్ ట్రెండ్ రిజ్యూమ్ అయినట్టుగా భావించాల్సి ఉంటుంది. సో ఈరోజు అడ్వాన్స్ డిక్లైన్ రేషియో గమనించిన డిక్లైనింగ్ స్టాక్స్ ఎక్కువగా ఉన్నాయి, అడ్వాన్సింగ్ స్టాక్స్ చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి సో ఓవరాల్గా ప్రాఫిట్ బుకింగ్ ఎక్కువ జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. సెక్టోరల్ వైజ్ గమనిస్తే ఒక మిక్స్డ్ ట్రెండ్ అనేది గమనిస్తాం. సో ఐటీ ఫ్యూ డేస్ బ్యాక్ నుంచి అది కొద్దిగా బౌన్స్లో ఉన్నది, ఈరోజు నెగిటివ్గా ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. సో అది హయ్యర్ లెవెల్స్ నుంచి రివర్సల్ జరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది ఐటీ స్టాక్స్లో. అదేవిధంగా ఫార్మా స్టాక్స్ లోయర్ లెవెల్ నుంచి బౌన్స్ రావడం, ఈరోజు కొద్దిగా మైనర్ ప్రాఫిట్ బుకింగ్ రావడం చూస్తున్నాం. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫార్మాస్ బాగానే పర్ఫామ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగతా సెక్టర్స్లో మాత్రం వీక్నెస్ అనేది కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు చీరాల నుండి వెంకట్రావు. హలో, నమస్కారం, చెప్పండి. ఏంటండి సిప్లా ఈ మంత్ తీసుకుంది, అది క్యారీ ఫార్వర్డ్ కంటిన్యూ నెక్స్ట్ మంత్ రోల్ అవుట్ చేయమంటారా? రెండోది టీసీఎస్ నెక్స్ట్ మంత్ కాల్ ఏదైనా కొనొచ్చా 2000? ఓకే, సో సిప్లా లోయర్ లెవెల్స్ నుంచి బౌన్స్ రావడానికి అయితే ప్రయత్నం జరుగుతుందండి. కాకపోతే మీరు ఫ్యూచర్స్లో ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అండి. ఎందుకంటే నేను చెప్పిన ఈ ఫార్మా స్టాక్స్ అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా బాగుంటుందని చెప్పాము. సో ఫ్యూచర్స్లో అనేసరికి మీకు కొద్దిగా రిస్క్ అనేది ఉంటుంది. సో మీరు ఈక్విటీస్లో కొంటే ఒక 10% 20% ఫ్లక్చువేషన్ వచ్చినప్పటికీ మీరు తట్టుకోగలుగుతారు. అదే మీరు ఎఫ్ఎన్ఓలో ఉంటే మాత్రం రిస్క్ లెవెల్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మీరు 530 దగ్గర లాంగ్స్ బిల్డప్ చేసుకుని ఉన్నారు, ప్రస్తుతం 500 దగ్గరలో ఉంది. నా ఉద్దేశంలో ఇది నిన్న గమనించినట్టయితే 485 దగ్గర నుంచి బౌన్స్ వచ్చింది. కాబట్టి మీరు ఆ 485 కానీ 490 జోన్ దగ్గర మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. దానిపైన ఉన్నంత వరకు మళ్ళీ బౌన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే ముందుగా ఇది 510 దగ్గరలో ఫస్ట్ రెసిస్టెన్స్ని ఎదుర్కొనే ఛాన్సెస్ ఉన్నాయి. సో 510 ఎప్పుడైతే బ్రేక్అవుట్ వస్తుందో అక్కడ నుంచి సిప్లాలో అప్ సైడ్ మూమెంటం అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు ఫ్యూచర్స్లో ఉన్నారు కాబట్టి స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. మీరు 485 ఆర్ 490 ఆ జోన్ గమనించండి. దానిపైన ఉన్నంత వరకు ఫ్యూచర్స్లో లాంగ్స్ కంటిన్యూ చేయండి. దాని బ్రేక్ డౌన్ అయితే కనుక ఎగ్జిట్ పొజిషన్ తీసుకోండి. ఓకే అండి, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే రిజల్ట్స్ బాగా పోస్ట్ చేసిన కారణం చేత కనుక చూస్తే యాక్సిస్ బ్యాంక్ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాము. ఒక 4% వరకు ర్యాలీ అనేది ఈ స్టాక్లో మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ స్టాక్కి కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ టార్గెట్స్ అండ్ స్టాప్ లాస్లో ఎలా ఉన్నాయంటారు? యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్ బాగున్నప్పటికీ ఆల్మోస్ట్ ఈరోజు హయ్యర్ లెవెల్స్లో ఓపెనింగ్ రావడం చూసామంటే
కాకపోతే ఓపెనింగ్ ఎక్కడైతే జరిగిందో అక్కడ నుంచి ఫాలో బయింగ్ అనేది రావడం కనిపించట్లేదు. సో ఇది ఆల్మోస్ట్ ఇంట్రాడేలో 700 వరకు టెస్ట్ చేసినప్పటికీ అక్కడ నుంచి ప్రస్తుతం 689 జోన్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో హయ్యర్ లెవెల్స్లో ఒక షూటింగ్ స్టార్ ఫార్మేషన్ ఒక టెక్నికల్గా ఏర్పడింది. కాబట్టి నా ఉద్దేశంలో ఇలాంటి ఫార్మేషన్స్ టాప్ రివర్సల్ జరగడానికి ముందుగా ఏర్పడతాయి. సో ఇక్కడ రిజల్ట్స్ బాగున్నప్పటికీ ఆ యాక్సిస్ బ్యాంక్లో ప్రాఫిట్ బుకింగ్ రావడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో లాంగ్ పొజిషన్స్ ఉంటే ఈ రేంజ్లో ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. సో ఇక్కడ నుంచి లోయర్ లెవెల్స్ వచ్చే అవకాశాలు రాబోయే రోజుల్లో ఉన్నాయి. కాబట్టి ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్కి అనుకూలంగా అయితే లేదు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి ప్రవీణ్. హలో. యా చెప్పండి ప్రవీణ్. ఓకే. సెకండ్ ఏమన్నారు? విఏటెక్ వాబ్యాక్ 400 అండి. విఏటెక్ వాబ్యాక్ ఏ లెవెల్లో తీసుకున్నారు? 400. ఓకే. షార్ట్ టర్మ్కి తీసుకున్నారా? రెండు కూడా లాంగ్ టర్మ్ మీతోనా? ఓకే. యా ఓకే అండి. థర్డ్ స్టాక్ ఏమన్నారు? బ్యాంక్ ఆఫ్ బరోడా లాంగ్ టర్మ్ మీతో బయింగ్కి వెళ్ళొచ్చారని అడుగుతున్నారు. చూడండి, అశోక్ లేలాండ్ మీరు 120 దగ్గరలో తీసుకున్నారు. ఇది అక్కడ నుంచి వీక్నెస్లోనే ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం కంటిన్యూస్గా. ప్రస్తుతానికి 80 రూపీస్ లెవెల్స్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో ఇది 70 నుంచి ఆల్మోస్ట్ 75 నుంచి 80 రూపీస్ దగ్గర ఒక డబుల్ బాటమ్ ఫార్మేషన్ అయితే ఉంది. కాబట్టి నా ఉద్దేశంలో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రేంజ్లో ఒక బేస్ అన్నది ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ బేస్ ఫామ్ చేసుకుంటే కనుక అంటే 75 దగ్గర నుంచి 80 రూపీస్ మధ్యలో బేస్ ఫామ్ చేసుకొని అక్కడ హోల్డ్ చేయగలిగితే అక్కడ నుంచి మళ్ళీ కొద్ది రోజులు కన్సల్టేషన్ తర్వాత అప్ సైడ్ మొమెంటం వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు 120 అన్నది ఇంకా కొద్దిగా అది రావడానికి ఇంకా టైం అయితే పడుతుంది. మీరు లాంగ్ టర్మ్ దృష్టిలో అయితే కంటిన్యూ చేసుకోవచ్చు. ఇలాంటి స్టాక్స్లో ఇది ఆల్మోస్ట్ మనకి 2017లో సేమ్ లెవెల్ నుంచి అప్ సైడ్ వెళ్ళడం, అక్కడ నుంచి మళ్ళీ సేమ్ లెవెల్కి రీచ్ అయిందంటే దీంట్లో ఆల్మోస్ట్ ఒక మేజర్ మూమెంటం అన్నది కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఈ లెవెల్లో ఒక బాటమ్ అవుట్ అయితే మీరు ఒక 1.5 ఇయర్ హోల్డ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఈ 75-80 దగ్గర ఒక బేస్ ఫామ్ చేసుకుంటే మళ్ళీ మీ బయింగ్ ప్రైస్ అన్నది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అప్పటి వరకు మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. వీలైతే లోయర్ లెవెల్స్ 70 రూపీస్ వస్తే కనుక అక్కడ కొద్దిగా యావరేజ్ చేయడానికి ప్రయత్నం చేసుకోండి. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ లెవెల్లో బై చేయొచ్చా అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా ఇంకా కొద్ది రోజులు వీక్నెస్లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతానికి బ్యాంకింగ్ స్టాక్స్ని అవాయిడ్ చేయమని చెప్తాను. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు ప్రవీణ్. హలో. ఎక్కడండి? వన్ సెకండ్ అండి, వాయిస్ బ్రేక్ అవుతోంది. రెయిన్ ఎంతలో తీసుకున్నారు? ఓకే. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఏ లెవెల్లో తీసుకున్నారు? 71 ఉన్నాయి. అది ఎప్పుడు తీసుకోమంటారు? అలాగే బంసాల్ ఇంజనీరింగ్ 91 ఉంది. ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చు? సో మీరు చెప్పిన 3 స్టాక్స్లోనూ మీరు చెప్పిన 3 మంత్స్ టైం పీరియడ్లో ఇంకా కొద్దిగా వీక్నెస్లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం అయితే యావరేజ్ చేయకండి. ఇంకా కొద్దిగా డిప్ వచ్చిన తర్వాత యావరేజ్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇప్పుడు మేజర్గా మనకు చెప్పాలంటే ఫ్రంట్ లైన్ స్టాక్స్లోనే హెవీ సెల్లింగ్ అనేది రావడం చూస్తున్నాం. సో అలాంటి సిచ్యువేషన్స్లో మీరు హోల్డ్ చేసిన స్టాక్స్లో సెల్లింగ్ అనేది ఇంకా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు మేజర్ ఏదైతే మార్కెట్ని నిలబెట్టే లార్జ్ క్యాప్ స్టాక్స్ ఉంటాయో వాటిల్లోనే సెల్లింగ్ ప్రెజర్ ఉన్నప్పుడు మిడ్ క్యాప్ స్టాక్స్లో కానీ స్మాల్ క్యాప్ స్టాక్స్లో సెల్లింగ్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడే యావరేజ్ చేయకండి. ఇంకా కొద్దిగా డిప్ వచ్చిన తర్వాతనే యావరేజ్ చేయండి. ఓకే సార్. ఇది వరకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే హెచ్డిఎఫ్సి విషయానికి వచ్చినట్టయితే అప్మూ అనేది ఇందులో వచ్చినప్పటికీ కూడా ఇది సస్టైన్ అవ్వకపోవడం మనం చూస్తున్నాము. రేంజ్ బౌండ్లో ట్రేడ్ అయ్యే ఈ స్టాక్లో సిన్స్ లాస్ట్ ఫ్యూ డేస్గా కూడా హయ్యర్ లెవెల్స్ నుండి కూడా కరెక్షన్ అనేది కంటిన్యూ అవుతూ ఉండడం మనం చూస్తున్నాం. నిన్న కూడా ఒక అప్మూ అనేది వచ్చినప్పటికీ ఎగైన్ అది సస్టైన్ అవ్వలేకపోయింది. ఈరోజు కూడా హైస్ నుండి కూడా ఈ స్టాక్లో కరెక్షన్ అనేది రావడం చూస్తున్నాం. ప్రస్తుతం నిఫ్టీ టాప్
5 ఆఫ్ ద లూజర్స్లో 1 ఆఫ్ ద లూజర్గా హెచ్డిఎఫ్సి ట్రేడ్ అవుతూ వస్తోంది. సో ఓవరాల్గా చూసుకున్నైతే ఈ స్టాక్ టెక్నికల్ ట్రెండ్ అనేది ఎలా ఉందంటారు, రానున్న రోజుల్లో ఎలా ట్రేడ్ అవ్వచ్చుంటారు హెచ్డిఎఫ్సి? చూడండి, హెచ్డిఎఫ్సి మనకి రీసెంట్ టైమ్స్లో కనుక గమనించినట్టయితే 1650 ఆ జోన్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 2000 లెవెల్ వరకు బౌన్స్ రావడం చూసాం. ఇది ఎప్పుడైతే 1950 సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేసిందో అక్కడి నుంచి స్టాక్లో వీక్నెస్ అనేది తీవ్రమవుతూ వస్తుంది. ఈరోజు 1865, 1870 ఆ జోన్ వరకు కూడా ఇంట్రాడేలో డిప్ అవ్వడం చూసాం. సో ప్రస్తుతానికైతే ఇంకా వీక్నెస్లోనే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. సో ఇది నెక్స్ట్ దీనికి సపోర్ట్ 1780 అండ్ 1760 మధ్యలో కనిపిస్తూ ఉంది. ఆ జోన్ వరకు అంటే రాబోయే రోజుల్లో ఆ లోయర్ లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. హయ్యర్ లెవెల్స్ వచ్చేసి 1950 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్గా కనిపిస్తుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాశీ. హలో, చెప్పండి కాశీ. లాంగ్ పొజిషన్స్ తీసుకున్నారా? సార్ మీరు పీక్ లెవెల్లో తీసుకున్నారండి. ప్లస్ అది కాకుండా ఈరోజు ఇంతకుముందు అన్నట్టు షూటింగ్ స్టార్ ఫార్మేషన్ అనేది ఏర్పడింది యాక్సిస్ బ్యాంక్లో. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇది అన్లెస్ ఈరోజు హై ఏదైతే ఉందో ఆ హైని బ్రేక్అవుట్ చేస్తే తప్ప ట్రెండ్ అనేది ట్రెండ్ రివర్సల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈరోజు హై వచ్చేసి 703.35 దగ్గరలో ఉంది. సో ఈరోజు కనుక అది 703.35 పైన క్లోజ్ అయితేనే ఒకసారి అప్ సైడ్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. లేదు దాని కింద ఉన్నంత వరకు మ్యాక్సిమం ఇలాంటి ఫార్మేషన్ వచ్చినప్పుడు ట్రెండ్ రివర్సల్లో జరిగే అవకాశాలు ఉంటాయి. మీరు 690 దగ్గరలో బై చేస్తున్నారు కాబట్టి నా ఉద్దేశం అయితే ఇది కరెక్ట్ పాయింట్ అయితే కాదండి. బయింగ్ ప్రైస్కి అనుకూలంగా అయితే లేదు. మీరు ఎగ్జిట్ పొజిషన్ తీసుకోమని చెప్తాను. సో దీంట్లో ఎగ్జిట్ అయిపోతే మీరు మళ్ళీ లోయర్ లెవెల్స్ వచ్చినప్పుడు రీబై చేసుకునే అవకాశం తప్పకుండా దొరుకుతుంది. ప్రస్తుతానికైతే బ్యాంకింగ్ స్టాక్స్లో రాబోయే రోజుల్లో వీక్నెస్ అనేది ఇంకా కొనసాగే అవకాశం ఉంటుంది. దాంట్లో యాక్సిస్ బ్యాంక్ అని ఐసిఐసిఐ బ్యాంక్ ఇలాంటి స్టాక్స్ ఉన్నాయి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, హైదరాబాద్ నుండి కిరణ్. హలో, ఓకే మేడం, నమస్తే మేడం. నమస్తే కిరణ్, అడగండి. ఒకటి బయింగ్ వచ్చేసి షార్ట్ అవుతుంది మేడం. ఐసిఐసిఐ బ్యాంక్ షార్ట్ మేడం 2 లాట్స్ ఉన్నాయి. ఎక్కడ స్టార్ట్ చేశారు? 201 సార్. ఈరోజు మార్నింగ్ 201లో స్టార్ట్ చేశాను 2 లాట్స్. ఇంకొకటి వచ్చేసి రిలయన్స్ 12.20లో బైక్ ఉన్నాయి సార్ ఫ్యూచర్లో. ఓకే సార్ ఓకే. ఫస్ట్ స్టాక్ ఏమన్నారు? ఐసిఐసిఐ బ్యాంక్ 201లో షార్ట్ చేశారు 2 లాట్స్. అండ్ రిలయన్స్ ఐసిఐసిఐ బ్యాంక్ 201లో లేదండి. అది ఐసిఐసిఐ బ్యాంక్ 358, 360 జోన్లో ట్రేడ్ అవుతుంది. మీరు స్టాక్ మీరు తప్పు చెప్పేటట్టున్నారు. ఐసిఐసిఐ బ్యాంక్ విషయానికి వస్తే ఐసిఐసిఐ బ్యాంక్ రీసెంట్గా అంటే నిన్న లోయర్ లెవెల్స్ వచ్చిన ఏదైతే బౌన్స్ ఉందో 342, 343 ఆ జోన్ దగ్గర నుంచి ఈరోజు 363 వరకు ఏదైతే బౌన్స్ వచ్చిందో అది కౌంటర్ బౌన్స్ అండి. ఓవరాల్గా ఐసిఐసిఐ బ్యాంక్లో మేజర్ ట్రెండ్ ఇప్పటికీ డౌన్ సైడ్లోనే ఉంది. కాబట్టి ఐసిఐసిఐ బ్యాంక్ కనుక మీరు షార్ట్ సెల్ చేసి ఉంటే మీరు పొజిషనల్గా మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. మీరు అప్ సైడ్ రెసిస్టెన్స్ లేదా మీరు స్టాప్ లాస్ అనేది 368 దగ్గరలో పెట్టుకోండి. దాని కింద ఉన్నంత వరకు ఐసిఐసిఐ బ్యాంక్లో వీక్నెస్ కొనసాగుతుంది. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, హైదరాబాద్ నుండి రవి. హలో, నమస్తే మేడం. చెప్పండి రవి. బాటా ఇండియా 1100 పుట్ మేడం. ఓకే. అలాగే ఇన్ఫోసిస్ 740 కాల్ అవుతుంది. ఓకే. చాలా ఈ రోజే వచ్చాయి. 2 ప్రాఫిట్ లోనే ఉన్నాయి. ఓకే. బాటా 1100 పుట్ ఆప్షన్, ఇంకొకటి టీసీఎస్ సారీ ఇన్ఫోసిస్ 740 కాల్. చూడండి, బాటా ఇండియా అయితే ప్రస్తుతానికి బేరిష్గానే ఉంది. అంటే ఇక్కడ నుంచి ఇంకా కొద్దిగా వీక్నెస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. నా ఉద్దేశంలో నిన్నటి లో ఏదైతే ఉందో నిన్నటి లో వచ్చేసి 1090 ఆ జోన్ కనుక బ్రేక్ డౌన్ అయితే బాటా ఇండియాలో ఇంకా సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. 1075 వరకు డిప్ అనేది వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో మీకు పుట్ ఆప్షన్ బాటా ఇండియా పుట్ ఆప్షన్ మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు రేపటి కోసం. ఇన్ఫోసిస్ విషయానికి వస్తే 740 కాల్ ఆప్షన్ అయితే మీరు ఎగ్జిట్ తీసుకోవాల్సి ఉంటుందండి. మీరు పుట్ ఆప్షన్ హోల్డ్ చేయగలిగితే మీరు పుట్ ఆప్షన్ హోల్డ్ చేయొచ్చు.
కాకపోతే కాల్ ఆప్షన్లో ఇన్ఫోసిస్లో ఉంటే కనుక కాల్ ఆప్షన్ నుంచి బయటకు రమ్మని చెప్తాను. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో మేడం, రాజమౌళి కొత్తపేట హైదరాబాద్. యా చెప్పండి అండి. బిజినెస్ క్యాపిటల్ ఈ రేట్లో తీసుకోవచ్చు లాంగ్ టర్మ్కి 1 or 2 years? ఏంటండి? రిలయన్స్ క్యాపిటల్. ఓకే ఓకే అండి. సో రిలయన్స్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పరంగా అంటే ఇంకా వీక్నెస్లోనే కనిపిస్తూ ఉంది. సో దీంట్లో ఎప్పుడు కన్సల్టేషన్ కంప్లీట్ అవుతుందన్నది ఇప్పుడు ఉన్న కండిషన్స్లో చెప్పడం కష్టమే. సో రిలయన్స్ క్యాపిటల్ మీరు ఈ లెవెల్లో అంటే ఈ కండిషన్స్లో అంటే ఈ టైంలో ఇప్పుడు మార్కెట్ వీక్నెస్ వచ్చి కంటిన్యూషన్ ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సిచ్యువేషన్లో కాకుండా మార్కెట్లో ఇంకా కొద్ది కరెక్షన్ వచ్చిన తర్వాతనే మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం ఆలోచించాల్సిందే. సో అప్పటి వరకు నా ఉద్దేశం అయితే మీరు క్యాష్లో ఉండండి. మీకు చాలా వరకు స్టాక్స్ లోయర్ లెవెల్స్లో దొరికే అవకాశాలు అయితే దొరుకుతాయి మీకు ముందుగా. సో ప్రస్తుతానికి రిలయన్స్ క్యాపిటల్ విషయానికి వస్తే ఇది లోయర్ లెవెల్స్లో కన్సల్టేషన్లో ఉంది. ఇలాంటి కన్సల్టేషన్లో ఉన్న స్టాక్స్లో ఆ కన్సల్టేషన్ కంప్లీట్ అయిన తర్వాతనే మీరు ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించాలి. సో కన్సల్టేషన్ ఎన్ని రోజులు జరుగుతుంది అన్నది మనం పర్టికులర్గా చెప్పలేము. అది ఒక స్టాక్ని బట్టి ఆ టైం పీరియడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీరు ఇది కన్సల్టేషన్లో ఉంది ప్లస్ వీక్నెస్లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రిలయన్స్ క్యాపిటల్ ఈ లెవెల్లో ఇన్వెస్ట్మెంట్కి అనుకూలంగా అయితే లేదు. హైదరాబాద్ నుండి వేణు కాలర్ ఉన్నారు. హలో 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 వేణు అడగండి. హలో మ్యామ్ చెప్పండి. హలో హలో చెప్పండి అండి. మ్యామ్ సూపర్ లిమిటెడ్ తెలుసుకోవాలనుకుంటున్నాను. సూపర్ లిమిటెడ్ ఒకటి, ఇంకోటి వచ్చేసి దీపక్ ఫర్టిలైజర్స్ మ్యామ్. ఓకే ఫస్ట్ స్టాక్ ఏమన్నారు? లాంగ్ టర్మ్ వ్యూతో లాంగ్ టర్మ్ వ్యూ. ఓకే స్కిప్పర్ లిమిటెడ్ అండ్ దీపక్ ఫర్టిలైజర్స్. దీపక్ ఫర్టిలైజర్ ఇంకా వీక్నెస్లోనే ఉందండి. మనకి లాస్ట్ పీక్ లెవెల్ నుంచి గమనిస్తే 500 దగ్గర నుంచి ఆల్మోస్ట్ 100 లెవెల్స్ దగ్గరలోకి ట్రేడ్ అవుతుంది. సో ఇలాంటి కంటిన్యూస్ డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి ఈ డౌన్ ట్రెండ్ కంప్లీట్ అయిపోయి ఎప్పుడైతే అప్ ట్రెండ్లోకి ఎంటర్ అవుతుందో అప్పుడు ఇన్వెస్ట్మెంట్కి అనుకూలంగా ఉందని భావించాల్సి ఉంటుంది. సో చాలా వరకు కరెక్షన్ జరిగింది అంటే ఆ స్టాక్లో ఇంటర్నల్గా ఏదైనా నెగిటివ్ న్యూస్ ఉండడం కానీ దాని పర్ఫార్మెన్స్ వీక్గా ఉండడం అలాంటి న్యూస్ వల్లే ఆ స్టాక్లో వీక్నెస్ అనేది వస్తుంది. సో ప్రస్తుతం అలాంటి కండిషన్లోనే ఉంది ఇది కాబట్టి ప్రస్తుతానికి ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే ఇది మీరు కొద్ది రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇది కన్సల్టేషన్ తర్వాతే మళ్ళీ అప్ సైడ్లోకి వెళ్ళే ముందు మీకు ఇన్వెస్ట్మెంట్కి అనుకూలంగా మారుతుంది. సో అప్పటి వరకు దీపక్ ఫర్టిలైజర్ విషయానికి మాత్రం అవాయిడ్ చేయమని చెప్తాను. ఫస్ట్ స్టాక్ ఏమన్నారా? స్కిప్పర్ లిమిటెడ్. చాలా వరకు స్టాక్స్ ప్రస్తుతానికైతే వీక్గానే ట్రేడ్ అవుతుంది. సో స్కిప్పర్ విషయానికి వచ్చిన ఆల్మోస్ట్ ఇది 165, 160 ఆ జోన్ దగ్గర నుంచి ప్రస్తుతం 66 లెవెల్స్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో ఇంతకుముందు అన్నట్టు ఇది మేజర్గా చెప్పాలంటే ఇప్పుడు లార్జ్ క్యాప్ స్టాక్స్లోనే వీక్నెస్ అనేది కనిపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో స్కిప్పర్ లాంటి స్టాక్స్లో ఇమ్మీడియట్ అప్ సైడ్ మూమెంటం అనేది రాకపోవచ్చు. సో ఇది మళ్ళీ అప్ సైడ్ రావడానికి కొద్దిగా సమయం అయితే పట్టే అవకాశాలు ఉన్నాయి. సో ఇది చాలా వరకు లాస్ట్ 6 monthsగా గమనిస్తే కంటిన్యూస్గా డౌన్ సైడ్ ప్రెజర్లోనే ఉంది. సో ఇలాంటి స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేసి దాంట్లో క్యాపిటల్ మీకు స్టక్అప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం కన్నా మీరు అప్ సైడ్లోకి వెళ్ళే అంటే ఇక్కడ నుంచి 1.5 yearలో మీరు టైం పీరియడ్లో అప్ సైడ్ వెళ్ళే ఫ్రంట్ లైన్ ఫార్మర్ స్టాక్స్లో పెట్టుకోండి. సో ఇన్వెస్ట్మెంట్ అన్నది ఎప్పుడైనా కానీ ఎవరైనా మనకి రిటర్న్ వస్తుందని ఎక్స్పెక్టేషన్తోనే చేస్తారు కాబట్టి అలాంటి సిచ్యువేషన్ అయితే స్కిప్పర్లో ప్రస్తుతం కనిపించట్లేదు. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో యా చెప్పండి రవి. యా చెప్పండి. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశాను. ఎక్సైజ్ ఇన్వెస్ట్మెంట్ 192లో హోల్డింగ్ ఉంది. ఓకే. ఈవెన్ బడ్జెట్ పెయింట్ 220లో హోల్డింగ్ ఉంది. రెండు ఆల్మోస్ట్ ప్రాఫిట్స్లో ఉన్నాను. సో అవి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. ఇప్పుడు మార్కెట్ బాగాలేదు కదా, సో మొత్తం సెల్ చేసేసి మళ్ళీ రీఎంటర్ అవ్వడానికి అవకాశం ఉందా, షుడ్ ఐ హోల్డింగ్ అనేది నాకు డౌట్. ఓకే అండి. ఫస్ట్ స్టాక్ ఏమన్నారు? ఎక్సైడ్ 192 అండ్ బర్జర్ పెయింట్స్ 220.
సో బడ్జెట్ పెయింట్ మీరు 220 అంటే ప్రస్తుతం 300 ఎబోనే ట్రేడ్ అవుతుంది కాబట్టి నా ఉద్దేశంలో మీరు ఒకసారి అట్లీస్ట్ పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అయినా చేసుకోండి. ఇక్కడ నుంచి మళ్ళీ ఒకసారి వీక్నెస్లో ఎంటర్ అయితే కనుక ఇది మళ్ళీ లోయర్ లెవెల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే మళ్ళీ మీ బయింగ్ ప్రైస్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి ఒకసారి బుక్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి మార్కెట్లో డిప్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి బడ్జెట్ పాయింట్లో. సో మళ్ళీ మీ బయింగ్ ప్రైస్ వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ కొద్దిగా స్టేబుల్ అయితే కనుక అక్కడ మళ్ళీ రీబై చేసుకునే అవకాశం మీకు తప్పకుండా దొరుకుతుంది. సో ఇప్పుడు ఉన్న ప్రాఫిట్ని మాత్రం మిస్ చేసుకోకండి, ఉన్నదాన్ని కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఎక్సైడ్ ఇండస్ట్రీ 192 దగ్గరలో మీరు లాంగ్స్ బిల్డప్ చేస్తుంటారు. ఇది హయ్యర్ లెవెల్స్ 300 దగ్గర నుంచి నెగిటివ్లోకి మారింది. సో ప్రస్తుతానికి ఇది నెగిటివ్ అంటే ఒక నెగిటివ్ డైవర్జెన్స్ ఫార్మేషన్ అయితే కనిపిస్తుంది కాబట్టి ఇంకా వీక్నెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నా ఉద్దేశం ఎక్సైడ్లో నుంచి మీరు అంటే నియర్ కాస్ట్ ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. ఇంకా రాబోయే రోజుల్లో సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువైతే ఇది 200 లెవెల్స్ని కూడా బ్రేక్ డౌన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే అండి, మెయిల్స్ చూద్దాము. రమ్యారెడ్డి మెయిల్ చేశారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ రిలయన్స్ కరెంట్ లెవెల్స్లో షార్ట్ టర్మ్ మీతో తీసుకోవచ్చు అంటారా? హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్, జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ 340లో హోల్డ్ చేస్తూ ఉన్నాను. యావరేజింగ్ ఏమైనా వెళ్ళమంటారా లాంగ్ టర్మ్ మీతో అని అడుగుతున్నారు. చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ రిలయన్స్ ఇప్పుడు హయ్యర్ లెవెల్స్లో లాంగ్ పొజిషన్స్కి అయితే అనుకూలంగా లేదు. కొద్దిగా మీరు దీంట్లో కరెక్షన్ వరకు వెయిట్ చేసి కరెక్షన్ వచ్చిన తర్వాతనే లాంగ్ పొజిషన్ గురించి ఆలోచించాలి. ప్రస్తుతానికైతే వీక్గా ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఇంకా కొద్దిగా డిప్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ రిలయన్స్లో. జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ విషయానికి వస్తే మీరు 340, 320 ఆ జోన్ దగ్గరలో బై చేస్తున్నారు. ప్రస్తుతానికి 226, 220 ఆ జోన్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితేనే దీంట్లో క్యారీ ఫార్వర్డ్ చేయండి. ఇంకా కొద్దిగా వీక్నెస్లో ఉండి కన్సల్టేషన్ మోడ్లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇది ఆల్మోస్ట్ లోయర్ లెవెల్స్ అంటే ప్రీవియస్గా 185 ఆ జోన్ దగ్గర నుంచి 600 వరకు వెళ్ళడం, మళ్ళీ 600 నుంచి సేఫ్ లెవెల్కి కరెక్షన్ వచ్చింది. కాబట్టి నా ఉద్దేశంలో ఇది మళ్ళీ ప్రీవియస్ పీక్ లెవెల్ వస్తుందంటే ఆ లెవెల్స్ రావడం చాలా కష్టం. సో ఇలాంటి స్టాక్స్లో చాలా కాలం పాటు కన్సల్టేషన్ తర్వాతే మళ్ళీ అప్ సైడ్ మూమెంటం అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. లాస్ట్ మెయిల్ చూద్దాం. స్వర్ణలత మెయిల్ చేశారు. పిటి లామినేషన్స్ కరెంట్ లెవెల్స్లో బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా? పిటి లామినేషన్ కరెంట్ లెవెల్స్లో లాంగ్ పొజిషన్స్ అయితే అవాయిడ్ చేయాలండి. ఎందుకంటే ఇది 83 కింద ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అవుతుంది దాని కింద క్లోజ్ అవుతుందో అక్కడ నుంచి వీక్నెస్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మనం 2006 అప్ సైడ్ మూమెంట్ కనుక గమనించినట్టయితే లోయర్ లెవెల్స్ 27 రూపీస్ నుంచి 120 వరకు ఇది మల్టీ బ్యాగర్ అయిన స్టాక్. సో హయ్యర్ లెవెల్స్ నుంచి ప్రస్తుతానికైతే కరెక్షన్ మోడ్లో ఎంటర్ అయింది. ఇంకా వీక్నెస్లో కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో అది మార్కెట్ ట్రెండ్ కూడా అదే విధంగా ఉంది. కాబట్టి ఈ లెవెల్లో పిటి లామినేషన్ బయింగ్ అయితే అనుకూలంగా లేదు. మీరు క్యాష్లో ఉండండి. రాబోయే రోజుల్లో కొద్దిగా డిప్ వస్తే మీకు ఇంకా లోయర్ లెవెల్స్లో బై చేసుకునే అవకాశం దొరుకుతుంది. ఓకే, ఇంకా మార్కెట్స్ చూస్తే కొంత ఫ్లాట్ కన్సాలిడేషన్ వేస్లో మూవ్ అవడం మనం చూస్తున్నాము. సో ముఖ్యంగా ఈ లెవెల్ నుంచి కనుక చూసుకున్నట్టయితే నెక్స్ట్ మార్కెట్స్లో ఎలాంటి మూవ్ చూసే అవకాశం ఉందంటారు? కొంతవరకు టెక్నికల్ చార్ట్స్ పరంగా నిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ ఎలా ట్రేడ్ అయ్యే అవకాశం ఉందంటారు? కొంతవరకు ఇదే లెవెల్లో ఫ్లాట్గా ట్రేడ్ అవ్వచ్చు అంటారా, లేదా ఇక్కడ నుండి కూడా ఒక డిప్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? చూడండి, ఆల్మోస్ట్ నిన్న లోయర్ లెవెల్స్ నుంచి బౌన్స్ వచ్చేసి అది బౌన్స్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. కాబట్టి నా ఉద్దేశంలో ఇక్కడ నుంచి 10,584ని మళ్ళీ ఒకసారి రీటెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో 584 దగ్గర అంటే 10,584 దగ్గర నిఫ్టీ సపోర్ట్ తీసుకుంటుందా లేదా దాన్ని బ్రేక్ డౌన్ చేస్తుందా అనేది గమనించాలి. ఇన్ కేస్ ఆ 584 దగ్గర నిఫ్టీ సపోర్ట్ తీసుకుంటే కనుక మళ్ళీ ఒకసారి 700 వరకు బౌన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఆ లెవెల్ని కనుక బ్రేక్ డౌన్ చేస్తే మళ్ళీ ఆ డిప్ అన్నది ఇంకా కొనసాగే అవకాశాలే ఉంటాయి. కాబట్టి ఈ 584 సపోర్ట్ లెవెల్ అనేది జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. సో ఆ జోన్ దగ్గర మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందన్న దాన్ని బట్టి మనకు నెక్స్ట్ డైరెక్షన్ చెప్పొచ్చు. థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు. యూఎస్ ప్రెసెంట్ మార్కెట్ ట్రెండ్ చూస్తే నిఫ్టీ 5 పాయింట్స్ నెగిటివ్గా 10,646 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 15 పాయింట్స్ పాజిటివ్గా 35,607 వద్ద ట్రేడ్ అవుతోంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 170 పాయింట్స్ పాజిటివ్గా 26,744 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ హోల్డ్ చేస్తోంది. సో ఇది వాళ్ళ మార్కెట్స్ అట్ 11 AM. 12 మార్కెట్స్లో మెయిల్స్ అండ్ కాల్స్తో మేము ముందుంటాం. స్టే విత్ us.